నేను గట్టిగా అడగట్లే కదా! సో, తప్పు నాదేలెండి. ఇంకేం చేస్తాం? సో, తప్పు నా వైపు ఉంచుకొని మిమ్మల్ని నేనేం చేయలేను. సో, అందుకే ఇప్పుడు అడుగుతున్నాను. చూడండి ఒకసారి మన ఛానల్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా దగ్గర దగ్గర 40% మెంబర్స్ చూస్తున్నారు. 40% మెంబర్స్ సబ్స్క్రైబ్ చేయకుండా చూడడం ఏంటన్నా? నేను పోతాను. నాకు ఇది వద్దన్నయ్య నేను పోతాను. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకు సబ్స్క్రైబ్ చేయమంటున్నానంటే ఫ్రీ ఫైర్ సంబంధించి ఎటువంటి టాపిక్ మీదైనా ఎటువంటి వీడియో నేను ఖచ్చితంగా చేస్తాను. సో చాలా బాగా హెల్ప్ఫుల్ అవుతాయి అనమాట. మీకు అర్థమైనట్టుగానే చేస్తాను. నన్ను నమ్మి ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి చాలు, ఓకేనా? సో మళ్ళీ మంచి సారీ వీడియోలోకి ఎంటర్ అవుదాం. ఓకే ఫ్రెండ్స్, ఇక లేట్ చేయకుండా నా సెట్టింగ్స్ ఎలా ఉన్నాయో చూద్దాం, సరేనా? సో స్టెప్ బై స్టెప్ మీ అందరికీ అర్థమయ్యేటట్టుగా చెప్తాను. సో మీ అందరికీ క్లారిటీగా అర్థమైపోతుంది. కానీ మీరు ఇక్కడ చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫ్రీ ఫైర్ ఓపెన్ చేయండి. ఫ్రీ ఫైర్ని రీసెంట్లో ఉంచండి, లేకపోతే ఇంకో మొబైల్లో చూడండి. నేను ఇక్కడ ఏమేమైతే చేంజ్ చేస్తున్నానో అవన్నీ మీరు కూడా పెట్టేసుకోండి. మీ గేమ్ ప్లే కూడా మారిపోతుంది అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి సెట్టింగ్స్లోకి వెళ్దాం. సో సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ బేసిక్ అని అయితే కనబడుతుంది కదా. ఈ బేసిక్లో వచ్చేసి సెట్టింగ్స్ సింక్ అని ఉంది కదా. సో ఇక్కడ వచ్చేసి అప్లోడ్ అండ్ డౌన్లోడ్ ఉంది. వీటిని పక్కన పెట్టండి. మీ గేమ్ ప్లే మారాలంటే మాత్రం ఇవి చాలా 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 ఇంపార్టెంట్. మారాలి అంటే రావడం అయినా పోవడం అయినా వీటిలోనే ఉంటుందన్నమాట. కానీ ఇప్పుడు మీకు చెప్తే అర్థం కాదు, లాస్ట్లో చెప్తాను. సో తర్వాత వచ్చేసి సెన్సిటివిటీ. సో సెన్సిటివిటీలోకి వచ్చినట్లయితే జనరల్, రెడ్ డాట్, 2x 4x, స్నైపర్, ఫ్రీలోకి ఇవన్నీ మీకు తెలిసినవే. సో రెడ్ డాట్ అంటే మీకు ఒక డౌట్ ఉండొచ్చు, రెడ్ డాట్ అంటే ఏంట్రా మధ్యన సెంటర్లో సో రౌండ్గా ఉంటుంది కదా, ఎనిమి మీద రెడ్గా వస్తుంది అదేనేమో అనుకుంటారు. సో రెడ్ డాట్ అంటే మీరు స్కోప్ పెడతారు కదా, 1x స్కోప్ అంటే స్కోప్ లేని దాన్ని రెడ్ డాట్ అంటారు అనమాట. సో ఆ రెడ్ డాట్ స్కోప్ వచ్చేసి సో ఇక్కడ నేను సెన్సిటివిటీ అలా పెట్టాను, మీరు కూడా అలానే పెట్టేసుకోండి. సో ఎందుకు చెప్తున్నానంటే ఎప్పుడైనా మీ యొక్క జనరల్ సెన్సిటివిటీ వచ్చేసి మ్యాక్సిమంలోనే పెట్టండి, అంటే 100లో మాత్రమే పెట్టండి. అప్పుడు మీ స్క్రీన్ వచ్చేసి చాలా బాగా మూవ్ అవుతుంది అనమాట. సో తర్వాత రెడ్ డాట్ వచ్చేసి 90, సో తర్వాత 2x వచ్చేసి 85, తర్వాత 70, 60, 50. అందరు మొబైల్ సెన్సిటివిటీలో ఒకలా ఉన్నాం అనమాట. సో కొంతమంది 2GB ర్యామ్ ఉంటే, కొంతమంది 3GB ర్యామ్ ఉంటే వాటి యొక్క పర్ఫార్మెన్స్లు మారిపోతాయి అనమాట. సో ఆ టైంలో మీరు ఏం చేస్తారంటే సో అన్ని 100 పెట్టేసుకోండి, సరేనా? జనరల్ మాత్రం 100లో పెట్టుకోండి, రెడ్ డాట్ వచ్చేసి 90 అలా పెట్టుకోండి సరిపోతుంది. ఇంకా రిమైనింగ్ ఒకవేళ చెప్పాను కదా లో డివైస్ అయితే అన్ని ఫుల్ పెట్టేసుకోండి. మీకు మంచి క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. ఇక లేట్ చేయకుండా కంట్రోల్స్లోకి వద్దాం. సో కంట్రోల్స్లోకి వచ్చినట్లయితే పైన ఏం ప్రెస్ అని ఉంది కదా, ఇదైతే డిఫాల్ట్లో పెడతారు. సో తర్వాత వచ్చేసి లెఫ్ట్ ఫైర్ బటన్. మీరు గనక సో లెఫ్ట్ ఫైర్ బటన్ బాగా యూజ్ చేస్తారు, అలవాటు ఉందనుకున్నట్లయితే సో ఆల్వేస్ పెట్టేసుకోండి. నాకైతే అలవాటు లేదు కాబట్టి, ఒకప్పుడు ఉండేది బట్ ఇప్పుడైతే వాడట్లేదు. సో మనం 2 ఫింగర్ ప్లేయర్స్ కాబట్టి ఈ క్విక్ వెపన్ స్విచ్ అలాగే క్విక్ రీలోడ్ వచ్చేసి ఆఫ్లో పెట్టేసుకోండి. సో తర్వాత వచ్చేసి హోల్డ్ 5 to స్కోప్. సో మీరు AWMతో కొట్టాలి, బాగా ఆడాలి, ఎయిమింగ్ నేర్చుకోవాలన్నట్లయితే మాత్రం హోల్డ్ 5 to స్కోప్ వచ్చేసి ఆన్లో పెట్టండి. మీరు హోల్డ్ చేసి ఎనిమి మీదకి అడ్జస్ట్ చేయొచ్చు అనమాట ఎయిమ్ వచ్చేసి. సో తర్వాత వచ్చేసి గ్రెనేడ్ స్లాట్ అనమాట. సో ఈ గ్రెనేడ్ స్లాట్ వచ్చేసి డబుల్ స్లాట్ అయితే పెట్టుకోండి. సో చాలా మంది చాలా మిస్టేక్స్ ఏం చేస్తారంటే ఆ గ్లూ వాల్ వేసేటప్పుడు చేతిలో నేడు వచ్చేయడం కానీ ఇంకేదో రావడం కానీ జరుగుతుంది అనమాట. ఆ టైం మీకు రాకుండా ఉండాలంటే గ్రెనేడ్ స్లాట్కి వచ్చేసి సెపరేట్గా పెట్టుకోండి. డబుల్ స్లాట్ పెట్టుకున్నట్లయితే మీకు ఇంకోటి ఉంటుందన్నమాట స్లాట్ వచ్చేసి, అది మీకు కస్టమైజ్ వీడియోలో క్లారిటీగా చూపెడతాను, ఓకేనా? సో తర్వాత వెహికల్ కంట్రోల్స్ వచ్చేసి 200 పెట్టుకోండి. సో అలాగే ఆటో పారాచూట్ ఆన్ పెట్టుకోండి. సో రన్ మోడ్ వచ్చేసి క్లాసిక్, సో ఏది పెట్టుకున్నా పర్లేదు అనమాట. సో తర్వాత వచ్చేసి ఇన్ గేమ్ టిప్స్ వచ్చేసి ఇవన్నీ డిఫాల్ట్లో పెట్టేయండి. సో ఎలిమినేషన్ నోటిఫికేషన్, డ్యామేజ్ ఇండికేటర్, ఆటో వెపన్ స్విచ్ ఇది వచ్చేసి ఆఫ్ చేసుకోండి. చెప్తున్నాను కదా మనం 2 ఫింగర్ ప్లేస్ కాబట్టి అన్ని కంట్రోల్స్ చేయాలంటే చాలా కష్టం కాబట్టి సో మనకి ఈజీగా కంట్రోల్స్ ఉన్నాయి కాబట్టి చేసేసుకోవచ్చు అనమాట. సో తర్వాత వచ్చేసి విజువల్ ఎఫెక్ట్స్. సో విజువల్ ఎఫెక్ట్స్ వచ్చేసి మీ మొబైల్ కనుక లాగ్ అవుతున్నట్లు అనిపించినట్లయితే సో మీరు వచ్చేసి నో బ్లడ్ పెట్టేసుకోండి. అన్నా మాకు బ్లడ్ అంటే భయం, రక్తం కనబడితే చాలా భయపడతాం అనుకున్నట్లయితే డార్క్లో పెట్టేసుకోండి, ఓకేనా? సో ఇవైతే ఫాలో అవ్వండి. లేకపోతే క్లాసిక్ పెట్టుకుంటే ఇంకొంచెం మజా వస్తుంది అనమాట. రెడ్ కలర్లో కనబడుతుంది. ఒకవేళ ఒక ఎనిమి మధ్యలో పరిగెట్టినట్లయితే ఆ ఎనిమిని ఎవరైనా కొట్టినట్లయితే రెడ్ కలర్లో కనబడుతుంది అనమాట. సో తర్వాత ఫ్రీలోకి వచ్చేసి మీరు ఆన్ చేసుకుంటారు, చాలా బెస్ట్, మనకు చాలా బాగా యూజ్ అవుతుంది. పారాచూట్, స్ప్రింట్, డ్రైవ్, హిట్ మేకర్ ఇవన్నీ నేను ఎలా పెట్టుకున్నానో అలానే పెట్టేసుకోండి, ఎందుకంటే ఇవన్నీ పెద్ద ఇంపార్టెంట్ కాదు. సో మనం చెప్పుకునేవి బెస్ట్ 1 టైప్ సెట్టింగ్స్ అనమాట. తర్వాత వచ్చేసి ఆటో పికప్ గురించి అయితే మాట్లాడుకోవాలి, చాలా 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 ఇంపార్టెంట్. సో ఆటో పికప్లో వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేంజ్ చేయాల్సింది కిందన కనబడుతున్న ఆటో పికప్ స్పీడ్ అనమాట. ఈ స్పీడ్ వచ్చేసి మీరు ఫాస్ట్లో పెట్టుకుంటున్నా మర్చిపోకండి, ఫస్ట్ వచ్చి రాగానే అది చేంజ్ చేయండి. సో ఇక్కడ స్పెషల్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి కదా, అదొక్కటి ఆఫ్ చేసి మిగతావన్నీ ఆన్ చేయండి. సో స్పెషల్ ఎక్విప్మెంట్స్ అంటే సో మనకి ఆయిల్ బ్యారెల్ అలాగే ఇంకా సో బుష్ ఇవన్నీ ఉంటాయి కదా, సో అవన్నీ మనకు వచ్చి అంటుకుంటాయి అనమాట. ఆటోమేటిక్గా అంటుకున్నట్లయితే మనకి ఎనిమీస్ కనబడరు అనమాట, ముందు ఎనిమి కనబడ్డు.
సో చాలా ఇబ్బంది పడతాం, మళ్ళీ దాన్ని తీసే లోపే ఇంకోటి ఎవడో కొట్టేస్తారు అనమాట. సో అందుకే ఇది వచ్చేసి ఆఫ్లో పెట్టుకోండి. సో తర్వాత వచ్చేసి ప్రయారిటీ, ఇది చాలా ఇంపార్టెంట్ బ్రో. ఓకే, సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అటాచ్మెంట్స్కి మీరు ఎప్పుడైనా ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి. అటాచ్మెంట్స్ ఉన్నట్లయితే ఈజీగా ఎనిమిస్ అయితే కొట్టచ్చు. సో తర్వాత ఆర్మర్స్ అండ్ బ్యాక్ ప్యాక్స్. ఓకే, సో తర్వాత వచ్చేసి గ్రెనేడ్స్కి ఇవ్వండి. గ్రెనేడ్స్ అంటే ఇక్కడ మీకు గ్లూ వాల్స్ కూడా కన్సిడర్ అవుతుంది అనమాట. సో ఇవన్నీ మీరు అరేంజ్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ అప్ డౌన్ కనబడుతుంది కదా, దీన్ని చూసుకుని మీరు అరేంజ్ చేసుకోవాలి. సో ఇలా మీరు అప్ బటన్ మీద క్లిక్ చేస్తే అది పైకి అయితే వెళ్తుంది, డౌన్ అయితే డౌన్కి వస్తుంది అనమాట. సో ఇవైతే చేసుకోండి. తర్వాత మెడికిట్స్ వచ్చేసి మనకి 5 మెడికిట్స్ సరిపోతాయి కాబట్టి ఆ 5 మెడికిట్స్ వరకు మనకి ఆటో పికప్ అయితే అవుతుంది అనమాట. ఓకేనా. సో తర్వాత ఈవెంట్ ఐటమ్స్ వచ్చేసి మనకి కింద పెట్టేసుకుందాం. సో వెపన్స్ వచ్చేసి మనకి ఇంపార్టెంట్ కాబట్టి సో వెపన్స్ పైన అయితే పెట్టుకోవాలన్నమాట. సో తర్వాత వచ్చేసి యామో కూడా ఇంపార్టెంట్. అన్నిటికన్నా లాస్ట్లో ఈవెంట్ ఐటమ్స్ అయితే పెట్టేయండి. ఓకేనా. సో ఇవైతే మీరు చేంజ్ చేయాల్సి ఉంటుంది. సో దీనికి కూడా మీరైతే ఫాస్ట్ పెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ఆల్రెడీ ఫాస్ట్గా పెట్టేస్తాం కాబట్టి నో ప్రాబ్లం అనమాట. ఆటో పికప్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మీ టీమ్మేట్ మీతో పాటు వస్తాడు. సో వాడు వచ్చినప్పుడు మీకన్నా ముందు వాడు గన్ తీసుకుంటాడు, ఇద్దరు కలిసే వస్తారు. బట్ మీకన్నా ముందు గన్ వచ్చేసి వాడి చేతిలోకి వెళ్తుంది, చాలా బాధగా ఉంటుంది కదా. సో అందుకే మీరు వచ్చేసి ఇవన్నీ చేంజ్ చేయండి. చేంజ్ చేసినట్లయితే మీరు కూడా ఫాస్ట్గా గన్ అయితే తీసుకోవచ్చు. సో మీకు ఏ ఐటమ్ ఇంపార్టెంటో ఆ ఐటమ్ మీరు టాప్లో పెట్టేసుకోండి, సరేనా. సో తర్వాత డిస్ప్లే చాలా 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 ఇంపార్టెంట్ అనమాట. ఫ్రీ ఫైర్ ఆడే ప్రతి ప్లేయర్కి మంచి ప్రో అవ్వాలన్నా లేకపోతే నూబ్ అయిపోవాలన్నా మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి ఇదే. సో ఇది చాలా మందికి తెలియక చాలా మంది మిస్టేక్స్ అయితే చేస్తారు. చాలా మందికి సో లో డివైస్ ఉంటాయి కదా, సో 2 GB ర్యామ్ 3 GB ర్యామ్ 1 GBలో ఆడే వాళ్ళు కూడా ఉన్నారు రేర్గా. సో చూసుకున్నట్లయితే వాళ్ళు స్మూత్లో పెట్టి ఆడతారు. స్మూత్లో పెట్టి ఆడితే ఒకటి చెప్పనా అన్న, ఇంకా ఎక్కువ ల్యాగ్ అవుద్దన్న. సో ఆ స్మూత్లోని ఫ్రేమ్ రేట్ వచ్చేసి డౌన్ అవుతుంది అనమాట. డౌన్ అవడం వల్ల ఇంకా ల్యాగ్లా అనిపిస్తుంది అనమాట, మంచిగా ఫీల్ అవ్వలేరు. సో వీలైతే స్టాండర్డ్ పెట్టుకొని ఆడడానికి ట్రై చేయండి. హై FPS ఎప్పుడు మీరు హైలో పెట్టుకోండి. ఓకేనా. సో అప్పుడు మూమెంట్ బాగుంటుంది, డ్రాగ్ కూడా చాలా బాగా పడుతుంది అనమాట. ఓకేనా. సో తర్వాత మీరు అల్ట్రా కనుక పెట్టుకున్నట్లయితే మీ మొబైల్ పర్ఫార్మెన్స్ వచ్చేసి డౌన్ అయితే అవుతుందన్నమాట, హీట్ అయిపోవడం కూడా జరుగుతుంది. ఓకేనా. సో హీట్ అయిపోవడం, ఛార్జింగ్ బ్యాటరీ ఫాస్ట్గా డౌన్ అవ్వడం జరుగుతుంది. బట్ అల్ట్రాలో వచ్చేసి మీ గేమ్ ప్లే ఖతర్నాక్ ఉంటుందబ్బా, మామూలుగా ఉండదు, ఎక్సలెంట్గా ఉంటుందన్నమాట. సో అల్ట్రాలో పెట్టుకున్నట్లయితే ఎక్సలెంట్గా ఉంటుందన్నమాట. బట్ మీ మొబైల్ బట్టే పెట్టుకోండి. సో ఫిల్టర్ మీకు నచ్చిన ఫిల్టర్ అయితే పెట్టుకుని, నేనైతే బ్రైట్ అయితే పెట్టుకున్నాను. హై రేస్ వచ్చేసి హైలో పెట్టేసుకున్నాను, షాడో వచ్చేసి ఆన్లో పెట్టుకున్నాను. హై FPS ఇప్పుడు నేను హైలోనే పెడతాను అనమాట. సో ఇక మీరు ఇక్కడ చేంజ్ చేయాల్సిన ఏం లేదు. సో అవైతే చేంజ్ చేసుకోండి. సో గన్ షాట్ అలర్ట్స్ వచ్చేసి ఆన్లో పెట్టుకోండి. ఓకేనా. సో తర్వాత వచ్చేసి సౌండ్ అనమాట. సౌండ్ వచ్చేసి అన్న మ్యూజిక్లో ఏముంటుంది చెప్పండి. చాలా మంది మ్యూజిక్ పెట్టేసుకుంటున్నారు. ఆ మ్యూజిక్ పెట్టుకోవడం వల్ల మీ మొబైల్లో ఛార్జింగ్ ఫాస్ట్గా అయిపోతుంది. సో తర్వాత సౌండ్ ఎఫెక్ట్స్ వచ్చినట్లయితే, సౌండ్ ఎఫెక్ట్స్ మీరు ఇయర్ ఫోన్స్ వాడుతున్నారు అన్నట్లయితే మీరు ఒక 30-20లో పెట్టుకోండి. నేను 20 వాడతాను, సో మీకోసం 30 పెట్టాను, మీరు కూడా 30 పెట్టుకోండి, బాగుంటుంది. లేదన్నా మాకు ఇయర్ ఫోన్స్ అలవాట్లేదు, నార్మల్గానే ఆడతాం అన్నట్లయితే మీరు 100 పెట్టుకోండి, అప్పుడే మీకు వినబడుతుంది, లేకపోతే వినబడదు అనమాట. సో తర్వాత కిల్ స్ట్రైక్ నోటిఫికేషన్ ఇది వచ్చేసి మీరు 50లో పెట్టుకోండి, సరిపోతుంది. తర్వాత వాయిస్, మీ ఫ్రెండ్స్ యొక్క వాయిస్ మీకు ఇంపార్టెంట్. మీరు జస్ట్ ఫర్ ఫన్ ఫ్రీ ఫైర్ వచ్చేసి మీ ఫ్రెండ్స్తో ఆడాలనుకున్నట్లయితే మీరు వాయిస్ ఇంక్రీజ్ చేసుకోండి, మిగతా తగ్గించుకోండి. ఓకేనా. సో అంటే సౌండ్ ఎఫెక్ట్స్కి కిల్ స్ట్రైక్ నోటిఫికేషన్ కన్నా ఎక్కువ పెట్టుకోండి. సో తర్వాత వచ్చేసి వైబ్రేషన్, ఈ వైబ్రేషన్ వచ్చేసి కొత్తగా వచ్చిందన్న. సో ఇది వచ్చేసి మీరు, నాకు కూడా అంత ఐడియా లేదు. సో వైబ్రేట్ అవుతుంది అనుకుంటా మన గేమ్ ఆడేటప్పుడు. సో ఫుట్ స్టెప్స్కి వీటికి అన్నిటికీ ఆన్లో ఉంటుంది. సో ఒకసారి మీకు నచ్చితే ట్రై చేయండి, లేకపోతే నేను కూడా ట్రై చేయలేదు కాబట్టి మీకు చెప్పట్లేదు. సో ఏది పడితే చెప్పట్లేదు, ఓన్లీ నేను ట్రై చేసి నేను ప్రాక్టికల్గా యూజ్ చేసిన మాత్రమే మీకు చెప్తున్నాను. సో తర్వాత వచ్చేసి నోటిఫికేషన్స్. సో ఇది వచ్చేసి మీ ఇష్టమే, మీకు నచ్చినట్టుగా పెట్టుకోండి. సో మీరు ఎవరినైనా యాడ్ చేసుకోవాలన్నా వద్దనుకున్నా ఇవన్నీ మీరు చదువుకొని ఈజీగా పెట్టుకోండి. దీనివల్ల మీ గేమ్ ప్లే చేంజ్ అయితే ఉండదన్నమాట. అదంతా మీ పర్సనల్కి వచ్చి చేంజ్ చేసుకోండి. ఓకేనా. సో ఇప్పుడు మనం కస్టమ్ హెచ్డీకి అయితే వెళ్దాం. ఓకేనా. సో కస్టమ్ హెచ్డీకి రాగానే అరే యార్, సో ఇక్కడ మీకు ఏం కనబడుతుంది చెప్పండి. సో ఇవన్నీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంక్రీజ్ చేస్తాను. సో ఇంక్రీజ్ చేసినాక మళ్ళీ అప్పుడు మీకు మాట్లాడతాను, ఏది ఎంత సైజులో పెట్టాలి, ఏది ఎక్కడ పెట్టాలి అని మీకు క్లారిటీ ఇచ్చేస్తాను, సరేనా. A few minutes later. ఓకే గాయ్స్, సో ఇప్పుడు వచ్చేసి మనకు కస్టమ్ హెచ్డీ మీకు క్లారిటీగా కనబడుతుంది అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారంటే వీడియోని ఫుల్ హెచ్డీలో పెట్టండి. పెట్టిన తర్వాత ఒక స్క్రీన్ షాట్ తీసుకుని భద్రంగా ఉంచుకోండి. నేను ఎలా అరేంజ్ చేస్తానో ఆ స్క్రీన్ షాట్ తీసుకుని అరేంజ్ చేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటి యొక్క సైజెస్ తెలియాలి కాబట్టి సైజెస్ కూడా చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వెపన్స్కి చాలా ఇంపార్టెంట్ ఇవ్వాలన్నమాట. సో దీనికి వచ్చేసి సైజ్ అయితే నేను 78% పెట్టాను. ఎందుకంటే సో మనం ఫాస్ట్గా వెపన్ స్విచ్ చేయాలన్నా, రీలోడ్ చేయాలన్నా సో మనకి ఇవే ఇంపార్టెంట్ కాబట్టి మనం సెపరేట్గా మనం వాటి కీస్ పెట్టుకోలేదు కదా ఇందాక. సో ఇవే ఎందుకంటే మనం 2 ఫింగర్ ప్లేయర్స్ కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్, అందుకే పెద్దగా పెట్టుకోండి. 78% అయితే పెట్టుకున్నాను. సో తర్వాత స్కోప్ చూడండి 57%. సో తర్వాత జంప్ బటన్ వచ్చేసి 75%. తర్వాత ఫైర్ బటన్ వచ్చేసి 50%.
తర్వాత క్రౌచ్ బటన్ వచ్చేసి 75%, తర్వాత ప్రోన్ బటన్ వచ్చేసి 47. సో ఎగ్జాక్ట్గా పెట్టుకోవాల్సిన అవసరం లేదు, కొంచెం చిన్నగా అడ్జస్ట్ అయ్యేటట్టుగా పెట్టుకోండి సేమ్ అరేంజ్మెంట్లో, ఓకేనా. అప్పుడు మీకు 2 ఫింగర్కి చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో తర్వాత వచ్చేసి బ్యాక్ ప్యాక్ వచ్చేసి చిన్నగా పెట్టేసుకున్నాను 30%. సో తర్వాత మెడికిట్ వచ్చేసి 40% దగ్గర పెట్టుకున్నాను. సో తర్వాత గ్లూవల్ సైజ్ వచ్చేసి కొంచెం పెద్దగా పెట్టుకున్నాను అనమాట, 86 పెట్టేసుకున్నాను మొత్తానికి. సో తర్వాత ఇక్కడ చూడండి, మనం సెపరేట్గా గ్రెనేడ్ స్లాట్ తీసుకున్నాం కదా, సో అది వచ్చేసి ఇక్కడ మీకు డైరెక్షన్స్ ఉంటాయి అనమాట. డైరెక్షన్లో సెకండ్ సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ వెళ్ళినట్లయితే మన వెపన్స్లోకి వెళ్ళిపోతుంది అనమాట, ఫాస్ట్గా తీసుకోలేం. సో మీరు లెఫ్ట్ సైడ్ ఆరోకి పెట్టుకున్నట్లయితే అప్పుడు మీకు ఈజీగా ఉంటుంది అనమాట స్విచ్ చేసుకోవడానికి, అలాగే కొత్త నేట్స్ తీసుకోవడానికి, ఫ్లాష్ ఫ్రీజ్ ఏది కావాలంటే అది తీసుకోవచ్చు అనమాట. సో తర్వాత రన్నింగ్ బటన్ వచ్చేసి 60% పెట్టుకున్నాను. సో లెఫ్ట్ ఫైర్ బటన్ దగ్గరే పెట్టుకున్నాను చూడండి. సో కొంచెం మీరు బాగా అలవాటు చేసుకోవాలన్నమాట. సో ఇవి మెయిన్. తర్వాత క్రోనో వచ్చేసి 57%, అంటే మీకు యాక్టివ్ స్కిల్ వచ్చేసి. సో ఇవి మెయిన్ అనమాట. ఇవి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ చేంజ్ చేయండి, ఇంకా ఏవి ఇంపార్టెంట్ కాదు. సో ఇవి చేంజ్ చేయండి సరిపోతుంది, మీ గేమ్ ప్లే వచ్చేసి మారిపోతుంది అనమాట. బెస్ట్ 2 ఫింగర్ సెట్టింగ్స్, కస్టమ్ హెచ్డి సెట్టింగ్స్ అనమాట. సో ఇదనమాట చూడండి. సో ఇప్పుడు ఇవన్నీ మీరు చేంజ్ చేస్తారా, ఇప్పుడు ఇంపార్టెంట్ చేయవలసిన పని అనమాట. సో ఇక్కడ మనం బేసిక్లోకి వచ్చాం. బేసిక్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ మీరు చేయవలసిన చిన్న పనే, కానీ అది మీ గేమ్ ప్లే మొత్తాన్ని మార్చేస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు సెట్టింగ్స్ అన్ని పెట్టుకున్న తర్వాత, ఓకేనా, సో మీరు ఏం చేస్తారంటే అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేసుకున్నట్లయితే మీరు గేమ్ డిలీట్ చేసిన బై మిస్టేక్ సెట్టింగ్స్ ఏం చేసినా తర్వాత మీరు ఎప్పుడైతే డౌన్లోడ్ కొడతారో అప్పుడైతే మీకు డౌన్లోడ్ అయితే అయిపోతుంది అనమాట. సో మీరు ఎప్పుడైనా అప్లోడ్ చేసుకున్నట్లయితే మీకు బాగుంటుంది అనమాట. అంటే మీ యొక్క సెట్టింగ్స్ అలానే ఉంటుంది, ఎప్పటికైనా పర్మనెంట్గా అలా ఉండిపోతుంది అంతే. అప్పుడు మీరు గేమ్ డిలీట్ అయిపోయినా, సో గేమ్ అప్డేట్ అయినా, సంథింగ్ ఏం జరిగినా మీకైతే సెట్టింగ్స్ అలానే ఉంటాయి. సో ఇదైతే మాత్రం మెయిన్ కీ రోల్ ప్లే చేస్తుంది అనమాట. సో ఆ సెట్టింగ్స్ పెట్టడం మర్చిపోకండి. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా కస్టమ్ ఇచ్చి స్క్రీన్ షాట్ తీసుకుని అలా పెట్టుకోండి. బెస్ట్ 2 ఫింగర్ సెట్టింగ్స్ అనమాట. నేను 2 ఫింగర్ ప్లేయర్నే, 3 ఫింగర్ ప్లేయర్ అయితే కాదు, ఓకేనా. సో నేను కూడా 3 ఫింగర్ అవ్వాలని కూడా అసలు ఫిక్స్ అవ్వట్లేదు, ఎందుకంటే సో నా సబ్స్క్రైబర్స్ కూడా 2 ఫింగర్ అయినప్పుడు నేను ఎందుకు కావాలి చెప్పండి. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో ఇంకా లైక్ చేయకపోతే ఫాస్ట్గా లైక్ చేయండి. ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు, ఎందుకో నాకు తెలియట్లేదు. సో సబ్స్క్రైబ్ చేసుకుని సో ఇక వీడియోని ఎండ్ చేస్తున్నాను. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.